హాయ్ ఆల్. ఈరోజు తెలుగింటి కబుర్లో ముగ్గుల గురించి కొన్ని కబుర్లు చెప్పుకుందాం. మొన్న పండక్కి మా గడపకి ముగ్గులు వేద్దామని సిద్ధమయ్యాను. లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కాకపోతే మళ్ళీ ఉగాది నెక్స్ట్ పండుగలు ఉన్నాయి కదా, ఆ టైంకి మీకు యూజ్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా చాలా మటుకు గడపలకి ఎల్లో కలర్ పెయింటే మనం చూస్తూ ఉంటాం. ఎల్లో కలర్ పెయింట్ పైన కలర్స్ తోటి ముగ్గులు వేస్తూ ఉంటారు. నాకు అది రొటీన్ అనిపిస్తుంది. సో డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా మొత్తం నా గడపకి బ్రౌన్ కలర్ అంటే టేక్ వుడ్ కలర్ పెయింట్ వేసానమాట. ఆల్రెడీ ముందు ఎల్లో కలర్ అయితే ఉండింది మా గడపకి. సో టేక్ వుడ్ కలర్ 2 కోటింగ్స్ వేసిన తర్వాత ఇలా వచ్చిందన్నమాట. 2 కోటింగ్స్ వేసి మళ్ళీ దానిపైన వార్నిష్ వేశాను కొంచెం స్మూత్ ఫినిషింగ్ కోసం. అదంతా వేసిన తర్వాత బేస్ కలర్ అనేది ఇలా కంప్లీట్ అయింది. ఆ బేస్ కలర్ పైన మనం సన్నగా ముగ్గులు వేయాలంటే పెయింట్ బ్రష్ తోటి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో నేను ఈ పెయింట్ పెన్ అనేది ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. 2 పెన్స్ వచ్చి నాకు అరౌండ్ 150 ఆర్ 160 ఏమో పడ్డట్టున్నాయి. 2 పెన్స్ వచ్చాయన్నమాట. అవి జస్ట్ మన స్కెచ్ పెన్స్ లాగా ఉంటాయి. ఆ పెయింట్ మాత్రం పోదు. అది అంటే వాటర్తో కడిగినా కానీ లేకపోతే స్కెచెస్ అయితే పోతాయి కదా, ఇది పోదనమాట. ఆయిల్ పెయింటే ఇట్లా పెన్స్ రూపంలో వస్తాయి. సో మనం ఈజీగా మనం డ్రా చేసేసుకోవచ్చు. పెయింట్ వేసినట్టుగా చాలా సన్నగా చాలా నీట్గా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో. సో ఆ పెయింట్ పెన్ తోటి మధ్యలో గడప మధ్యలో లోటస్ వేసాను అనమాట. లోటస్ వేసి అటు ఇటు స్కేల్ పెట్టుకొని లైన్స్ స్ట్రైట్గా రావాలి కదా, సో స్ట్రైట్గా వచ్చేలాగా గీసుకొని అట్లా డాట్స్ పెట్టుకొని ఒక చిన్న రంగోలీలా వేసుకున్నాను. ఇది నాకు అలవాటు కాబట్టి ఫ్రీ హ్యాండ్ వేసేసాను. నాకు పెయింటింగ్ అది అలవాటు కాబట్టి. మీకు అలవాటు లేకపోతే కనుక ముందు పెన్సిల్తో కానీ లేకపోతే ఒక పేపర్ పైన పేపర్ పైన డిజైన్ గీసుకొని కార్బన్ పెట్టి గడప పైన వేసుకొని మీరు డ్రా చేసుకోవచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే బ్లాక్ కార్బన్ పెట్టకండి, ఎల్లో కార్బన్ ఆర్ వైట్ కార్బన్ పెట్టండి. ఎందుకంటే మళ్ళీ మనం వైట్ వేసినప్పుడు ఆ బ్లాక్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనం గడపని లక్ష్మీ స్వరూపం అనుకుంటాం కదా, సో చాలామంది అయితే లోటస్లు ఫ్లవర్స్ డిఫరెంట్గా వేసుకుంటారు. నాకేమో ఇలాగా లోటస్, ఏనుగులు, కలసము, లక్ష్మీదేవికి సంబంధించిన స్వరూపాలన్నీ కూడా గడప మీద వేసుకోవాలని అనిపించింది. సో ఈ పెయింట్ బ్రష్ తోటి చాలా ఈజీగా వేసేసుకున్నాను. మొత్తం కలిపి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పట్టింది అంతే. ఎక్కువ టైం కూడా పట్టలేదు. తొందరగా ఆరిపోతుంది. ఇది జస్ట్ విత్ ఇన్ ఒక 2 అవర్స్లో మొత్తం ఈ పెయింట్ అంతా అనేది ఆరిపోతుంది. మీ అందరికీ ఒక ఐడియా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను. గడప పైన కలసము, ఇంకో పైన నామాలు పెట్టుకున్నాను. తర్వాత అదే పెయింట్ పెన్ తోటి గుమ్మం పక్కన అటు ఇటు కూడా చిన్నగా డిజైన్ వేసుకున్నాను అనమాట. రోజు వేసుకోక్కర్లేదు. గుమ్మం ముందు ఎలాగో చాక్ పీస్తో వేసుకుంటాము. గుమ్మం అవతల వైపు చిన్నగా డిజైన్ వేసుకొని ఇలా పసుపు కుంకుమ బొట్టులాగా ఇలా ఎల్లో అండ్ రెడ్ పెయింట్ తోటి ఇట్లా తీర్చిదిద్దుకున్నాను. చాలా అందంగా అనిపించింది. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, ఇలా ఏనుగులు అనేది గడప పైన ఎక్కడా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాము అన్నారు. ఆ మాట చాలా బాగా అనిపించింది అనమాట నాకు. సో మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే మీరు పాజిటివ్ పీపుల్ అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మంచి కంటెంట్ మంచి పీపుల్కే నచ్చుతుంది. నెగిటివ్ కంటెంట్ తోటి చాలామంది వైరల్ అవుతున్నారు. కానీ మంచి కంటెంట్ ఇచ్చిన వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. జస్ట్ సపోర్ట్ అంటే ఏం లేదండి, మీకు తెలుసు కదా, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.